ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కరెంటు కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ కొరత పేరిట ప్రభుత్వం కోతలను తీవ్రతరం చేసింది. సీజన్లకు అతీతంగా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షాకాలంలోనూ పెరిగిన ఉష్ణోగ్రతలతో తెలంగాణ జిల్లాలు సతమతమవుతుంటే కరెంటు కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మెదక్ జిల్లాలో రోజుకు 28 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం కాగా 18 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. ఫలితంగా గృహాలకు భారీగా కోత విధిస్తున్నారు. మరోవైపు వేలాపాలలేని కోతలతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కరెంట్ కోతల వల్ల మాకు షాప్ అసలు నడవట్లేదన్న. ఎవరు వచ్చినా రిటర్న్ పోతున్నారు అన్న. గిరాకులు ఏం అవుతలేవన్న. షాప్ మూసుకొని ఇంట్లో వండుకోవాల్సి వస్తుందన్న. మేము ఏం చేయాలని అర్థమవుతలేదన్న. మేము కిరాయి కట్టాలన్నా షాప్ ఓనర్లు వచ్చి తాళం వేసుకొని పోతున్నాం అంటున్నారన్న. ఏం చేయాలన్నా మాకేం సుధరాయిస్తలేదన్న. మనకు ఒక టైం అనేది కరెంట్ అది లేదు. ఇంతకుముందు ఒక 2 hours అని చెప్తుండే, ఒక 2 నుంచి 4 అని తీస్తుండే. ఇప్పుడు ఏంటంటే 5 గంటలు తీస్తున్నారు. పొద్దుగల 2:30, ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 2.5 hours తీస్తున్నారు. ఇంకోటి మనకి ఏంటంటే పిల్లలకి మేము ఒక టైం అనేది తీస్తున్నాము. పక్క గ్రామాల నుంచి మనకు వాళ్ళ పిల్లలు వస్తుంటారు, ఒక టైం ఉంటుంది. ఆ టైంకి అనేది ఇక్కడ మనకు కరెంటు ఉండడం లేదు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటే మేము ఈ ఇన్స్టిట్యూట్లో మూసుకోవాల్సింది వస్తుంది అనమాట. మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు కరెంట్ తీసేస్తారు. ఇదే కాకుండా పని చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది. మేము నడిచేది మొత్తం మాది వీడియో మిక్సింగ్ సెంటర్ ఉంది మాది. దానిలో మ్యారేజ్ క్యాసెట్లు మిక్సింగ్ చేసిస్తున్నాం. ఈ కరెంటు వల్లనే మాకు ఏదన్నా పని చేయగలుగుతాం, కానీ ఈ కరెంటు లేని పరిస్థితిలో ఏది కూడా పని చేయలేని పరిస్థితిలో ఉంది. విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలపైన భారీగా ఉంటోంది. జిల్లాలో సుమారు 1600 నుంచి 1800 వరకు భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలున్నాయి. కొన్ని రోజుల క్రితం పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేయగా విద్యుత్ కొరతతో ఇటీవల మళ్లీ వారంలో ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. మంగళవారం బొల్లారం పారిశ్రామిక వాడలో, గురువారం జిల్లాలోని మిగిలిన పారిశ్రామిక వాడలకు విద్యుత్ నిలిపివేస్తున్నారు. ఉన్న కష్టాలకు విద్యుత్ కోతలు తోడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రోజుకి 4 గంటలు వేస్తే మేము ఉన్నాం. మా దగ్గర పనిచేసే వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళకి జీతం ఇవ్వాలి, నా జీతం వెళ్ళాలి, కరెంట్ బిల్ వెళ్ళాలి, మళ్ళీ మా జీతాలు వెళ్ళాలి, స్కూల్ ఫీజులు అవి ఇవి అంటే మెయింటెనెన్స్ అయితే లేదు. అందుకని కరెక్ట్ టైంకి ఒక టైం అనేది పెడితే ఆ టైం లోపల మేము పని అనేది ఒక సబ్జెక్ట్ చేసుకుని ఆ టైం లోపల ఇన్ టైంలో కస్టమర్కి ఇచ్చేటట్టు ఉంటుంది. ఇది డైలీ సంగాడిలో మొత్తం డైలీ కరెంట్ 4 గంటలకు ఒకసారి 8 గంటల పోతున్నది. చాలా కష్టం అవుతుంది మాకు. జ్యూస్ చేయడానికి వస్తలేదు. పొద్దుగల నుంచి రాత్రి దాకా ఒక్కొక్కసారి కరెంట్ వస్తలేదు. రాత్రి పోతున్నది. నైట్లో గిరాక్ కస్టమర్ అప్పుడు వస్తున్నాయి, అప్పుడు కరెంట్ పోతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ కోతలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.